హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందున్నాను. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 దాటింది. నేను ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లెగడము. నిన్నంతా హెడేక్గా అనిపించింది. టాబ్లెట్స్ వేసుకున్నాను, పడుకున్నాను. అందుకనే మార్నింగ్ కూడా కొంచెం లెగలేదు. ఈరోజైతే తన్మయ్ వాళ్ళకి క్లాసెస్ అవన్నీ కూడా మామూలుగా వాళ్ళకి ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు లెగగానే కరెంట్ అయితే పోయింది మార్నింగు. ఇవాళ సాటర్డే కరెంటు పోయింది. మరి రిపేర్లు ఏమైనా జరుగుతున్నాయో ఏంటో తెలియదు. నేనైతే డోర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసేసి వచ్చేసి కూర్చున్నాను. బ్రష్ అయితే అయిపోయింది. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈరోజు కొంచెం బయట పనులు అయితే ఉన్నాయి, చేద్దాం అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారు ఏంటి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పక్కన అపార్ట్మెంట్ కడతా ఉన్నారు కదా, ఒకటే డిస్టర్బెన్స్ అనమాట మార్నింగ్ నుంచి. పిల్లలు ఇంకా లేగలేదు. తనోజ్ కూడా లేచాడు, ఎందుకంటే బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. తనోజ్తోనే నేను బయటికి వెళ్తూ ఉంటాను. తను డ్రైవింగ్ నేర్చుకున్నాడు రీసెంట్గా, కానీ బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. తనే తీసుకెళ్తాడనమాట ఏదైనా పనున్నా చేసినా. ఎందుకంటే మళ్ళీ మనం ఓలాస్ అవన్నీ బుక్ చేసినా ఒక్కొక్కసారి అయితే 2 మెంబర్స్కి మించి వెళ్ళడానికి లేదు కదండి ఆటోలో ఆప్షను. తన్మయ్యని వీళ్ళని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని కంపల్సరీగా నేను తనోజ్ అయితే బయటికి వెళ్తూ ఉంటాము. ఈరోజైతే కండిషన్ ఇది చూసారు కదా, లైటింగ్ వస్తూ ఉంది పోతూ ఉంది. ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. నిన్న నైట్ అంతా కూడా ఫుల్గా వాన. నిన్న మార్నింగ్ వర్షం లేదు. నేను తన్మయ్య బట్టలు ఇవన్నీ కూడా వేసాను మిషన్లో. అవి ఈవినింగ్ ఆరేస్తాను కదా, ఆరేసాను. నైట్ అంతా ఫుల్గా వాన పడింది. చూద్దాం, ఈరోజు ఎండ వస్తే కాస్త ఎండిపోతాయి బట్టలు. ఇంట్లో ఉంచుకుంటే ఏంటంటే స్మెల్ వస్తూ ఉన్నాయి. బాల్కనీలోనేమో అసలు ఎండ రాదు కంప్లీట్గా. అందులో ఆ టవల్స్ అవి ఆరేసి ఉంటాయి కాబట్టి వేరే బట్టలు వేయడానికి అయితే ప్లేస్ ఉండదు మాకు. అందుకోసం అందులో బాల్కనీలో కొంచెం మిగిలిన ఐటమ్స్ అలాంటివి కూడా కొన్ని పెడుతూ ఉంటాను నేను, సిలిండర్స్ ఇలాంటివి. అందుకని పెద్దగా ప్లేస్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టిఫిన్కి అయితే నేను ఇక్కడ ఇడ్లీ పిండి అయితే తీసి ఉంచాను. చూసారు కదా, ఇడ్లీ పిండి అయితే తీసి ఉంచాను బయట. చూసారు కదా, ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను. కాస్త కూలింగ్ తగ్గినాక ఇడ్లీ వేయాలి. ముందు నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఫస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటా. ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది. ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. కిచెన్లో అయితే మొత్తం నైట్ అంతా క్లీనప్ చేసేసాను. నైటే క్లీన్ చేసేసాను. ఓన్లీగా కొన్ని నైట్ డిన్నర్వి మాత్రమే ప్లేట్స్ అవి ఉన్నాయి, వాష్ చేసుకోవాలి. ఈరోజు కొంచెం లేజీగా అనిపిస్తుంది, అందుకోసం వర్క్ అయితే నేను హడావుడిగా స్టార్ట్ చేయలేదు. డైరెక్ట్గా మీతోనే నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఫోన్తోనే వీడియో షూట్ చేస్తూ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, టీ పెట్టుకోవాలి, టిఫిన్ వేయాలి, ఫ్రెష్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి. ఇన్ని పనులు ఉన్నాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. మరి చూసేద్దాం ఆ వ్లాగ్ని. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు అస్సలు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఇప్పుడైతే ముందు డోర్లన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచాను. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. నైట్ అంతా కూడా ఇల్లంతా సర్దుంచేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మార్నింగ్ లెగంగానే మనకి కొంచెం లేజీగా అనిపిస్తూ ఉంటుంది కదా, అన్నీ సర్దకుండా అలా పడేసి ఉంటే ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది. కొంచెం పని ఎక్కువైపోయినా పర్వాలేదు అని అనుకొని నైట్ అయితే మొత్తం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకుంటాను. బెడ్ దగ్గర అంతా కూడా సర్దేసి ఉంచుతాను. దీనివల్ల మార్నింగ్ లెగంగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నైట్ డిన్నర్ తిన్న అంట్లు మాత్రమే ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే ఈ రోజుకి నా వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఈ లోపుగా ఒకసారి ఇంటెనక డోర్లు ఇవన్నీ కూడా తీసాను. పిల్లల్ని కూడా చూపిస్తాను చూడండి.
ఫైనల్‌గా కొన్ని పనులైతే చేసుకొని ఇక టైం అయితే అయిపోతుందని చెప్పి బయలుదేరాను. ఎక్కడికా అనుకుంటున్నారా? స్కూల్‌కండి. ముందు స్కూల్‌కెళ్ళాలి. ఎందుకంటే మిస్సులు ఒక టైం పీరియడ్ వరకే ఉంటారు కదా స్కూల్‌లో. ఆ తర్వాత వాళ్ళైతే ఉండరు. అందుకని కలవడానికని వెళ్తున్నాను. ఈలోపుగా ఇక్కడ చూసారా ఇందాక కరెంట్ పోయిందని చెప్పాను కదా! సాటర్‌డే కాబట్టి మా లైన్‌లో చెట్లు అవన్నీ కూడా కొట్టేస్తున్నారు. ఈ కరెంట్ వాళ్ళు కంపల్సరీ సాటర్‌డే రోజు ఇలాంటి పనులేమన్నా ఉంటే చేస్తా ఉంటారు కాబట్టి ఆ లైన్‌లో ఉండే వాళ్ళకైతే కరెంట్ ఉండదు. నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఆ పని చూసుకున్నాను. ఆ పక్కనే కొత్తగా వెస్‌సైట్ అని ఒక పెద్ద షోరూమ్ అయితే పెట్టారు. ఇది ఆల్రెడీ గురునానక్ కాలనీలో ఒకటుంది. విజయవాడలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలాంటిదే ఇంకొక బ్రాంచ్ అనమాట ఇది. ఇది కొత్తగా రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. దీనిలో మొత్తం కింద ఫ్లోర్‌లో అంతా కూడా క్లోతింగ్ సెక్షన్ ఉంది. ఇప్పుడు పైన సెక్షన్‌లో వచ్చేసి ఇక్కడంతా గూడా హోమ్ స్టాప్ ఉంది. దీంట్లో మనకి టిన్ కలెక్షన్ అవ్వచ్చు, వుడ్‌కి సంబంధించిన మెటీరియల్స్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూసారు కదా! ఇదొచ్చేసి చాపింగ్ బోర్డు. ఇది ₹1000 ఉందండి. 999 చాలా పెద్దగా ఉంది. క్వాలిటీ గూడా చాలా బావుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి కేక్ స్టాండ్ చూసారా 2 టైర్స్‌ది. ఇది 1500 అండి. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఎక్కువ ఐటెమ్స్ అయితే పెట్టలేదు వీళ్ళు. గురునానక్ కాలనీలో అయితే ఇంకా కొంచెం ఎక్కువ స్టాక్ ఉంటుంది. ఎలా చూసినా కూడా కంపేర్ టు హోమ్ సెంటర్ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. అంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటది. ఎక్కువ క్లోతింగ్ సెక్షను, తర్వాత కిడ్స్ వేరు ఇలాంటివి ఉంటాయి వీళ్ళ దగ్గర. చూసారా ఈ స్నాక్ డబ్బాలు ఇలాంటివన్నీ చాలా ఫేమస్ కదా! ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా విజయవాడలో ఉండి దగ్గరలో ఉంటే గనక ఒకసారి అయితే విజిట్ చేయండి. ప్రెజెంట్‌గా అయితే ఆఫర్స్ ఏం నడవట్లేవు. ఇక నేను ఇక్కడ ఏం తీసుకోలేదు. జస్ట్ చూసాను. నేను అనుకున్నదైతే అక్కడ నాకు బ్రాస్‌కి సంబంధించిన ఐటెమ్ కావాలనుకున్నాను. అది దొరకలేదు. ఇక నేను రిటర్న్ టు హోమ్ అనమాట. ఈలోపు దారిలో ఇక్కడ నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా! ప్యూర్ అండ్ న్యాచురల్స్ అని అక్కడికి వెళ్ళాను. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను అవసరం అనమాట. అందుకని కంపల్సరీ అటునుంచి వస్తూ ఈరోజు ఇన్ని పనులు చక్కబెట్టుకొని ఇంటికైతే వెళ్ళాను. Yeah, I'm told you hate the month of May. Could've never told you that. Maybe I could keep you here someday. But we come apart. Didn't mean to steal that time you had. Could've never planned this so romance. But now we passed the month of May. You know it's spring for you. You don't fall too much, but I fall apart. Cause you said I'm not around. We in one big rush every time we start. Yeah. Cause you said you love me now. And girl, it's all too much. And we fall too much. Yeah, it's autumn done now. And when the summer comes, yeah, when the summer comes around. Something that you like, something that you like. Something that you like, something that you like. September, think of all of the things we won't remember. I hope we make it to spring, but I can't wait. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం బయట పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఈరోజు కొంచెం ఎండ వస్తూ ఉంది, బాగుంది వాతావరణం. ఇక కొద్దిగా స్కూల్ దగ్గర కూడా పని ఉంటే అటు కూడా వెళ్ళొచ్చేసాము, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక నేను కాస్త టీ తాగుదాం అనుకుంటున్నా. టీ పెట్టుకోవాలి. కొంచెం అంటే బయటికి వెళ్ళొచ్చాం కదా, కొద్దిగా చికాగ్గా అనిపించింది. అసలు ఈరోజైతే నేను హోమ్ సెంటరు ఇట్లా వీటికి వెళ్ళొద్దాము, ఒకసారి ఆఫర్స్ అవి ఏం నడుస్తున్నాయో చూద్దామని అయితే అనుకున్నా. కాకపోతే ఇక కుదరలేదు నాకు. ఇప్పుడైతే నేను మీకు ఒక సింపుల్గా తయారు చేసుకునే ఇడ్లీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఇడ్లీ కూడా షేర్ చేయాలా అని అనుకోకండి. చాలామంది దగ్గర ఇడ్లీ పాత్రలు ఇలాంటివి ఉండవు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇడ్లీ చేసుకోవాలి అని అనుకుంటే చాలా సింపుల్ అండి. కొత్తగా ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నా, లేదంటే బ్యాచిలర్స్ ఉన్నా, ఎవరన్నా మనకి బయట ఎటన్నా వెళ్ళినప్పుడు, లేదంటే ఒకేసారి ఒక పెద్ద గిన్నె పెట్టి దాంట్లో ఉన్న 5-6 స్టాండ్లు వేసుకోవడం కంటే కూడా సింపుల్గా అనమాట. ఇక్కడ చూసారు కదా, ఒక గిన్నె పెట్టాను, దీంట్లో కొంచెం వాటర్ పోసాను, ఒక గ్లాసు, తర్వాత ఒక
ఒక స్టాండ్ పెట్టాను. ఈ విధంగా మనం సింపుల్‌గా కూడా ఇడ్లీ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక కొంచెం పెద్దగా గుంటగా ఉన్న ఒక బౌల్‌ని తీసుకున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేశాను. ఆయిల్ రాయకపోతే ఏమవుతుందంటే అతుక్కుపోయినట్టు అవుతుంది. మీరు క్లాత్ అయినా వేయొచ్చు. క్లాత్ కంటే కూడా చాలా సింపుల్‌గా అయితే ఈ బౌల్స్ ఇలాంటివన్నీ అందరి దగ్గర అందుబాటులో ఉంటాయి కదా! ఎప్పుడైనా మనం గురువారాలు గానీ, శనివారాలు గానీ ఉన్నప్పుడు మనతో పాటు అందరూ గూడా ఇడ్లీ తినరు గదా! వాళ్ళు అన్నమే తింటారు. మనం మాత్రం ఇడ్లీ తినాలి, చేయాలన్నప్పుడు ఆ పెద్ద పాత్ర పెట్టి ఒక 4 ట్రేలు పెట్టుకొని ఇలా అంటే ఒక ట్రే 2 ట్రేలు అట్లా పెట్టుకొని అవి వాష్ చేయడం వాటన్నిటికంటే కూడా ఈ విధంగా సింపుల్‌గా ఒక బౌల్‌కి మనం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో బ్యాటర్ వేసుకొని మనం పెట్టామనుకోండి మంచిగా ఒకటే పెద్ద సైజ్ ఇడ్లీ అయితే అయిపోతుంది. అది మనకి ఒకటి తిన్నా హెవీగా అనిపిస్తది. చక్కగా ఉంటది. సింపుల్‌గా పనయిపోతుంది. చూసారు కదా! ఇక్కడ నేను పిండి చాలానే వేస్తున్నాను. ఇది కొంచెం పెద్దగా గుంటగా ఉంది. సరే దీన్ని 2 పీసెస్ చేసుకొని నేను మా పిల్లలు కూడా తినొచ్చు కదా! అన్న ఉద్దేశంతో అయితే పెట్టాను. ఇక్కడ నేను రెండిటికి అంటే 2 ఇడ్లీస్ చేద్దామనుకోని ఆ బౌల్స్ పెట్టాను కానీ, ఈ పాత్రలో 2 పట్టట్లేవు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా! అందుకని నేను సింగిల్‌దే పెట్టాను. అలానే ఇది మనకి ఒకటే కాబట్టి కొంచెం టైం గూడా ఎక్కువ పడుతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. తర్వాత మూత పెట్టేసేయండి. ఆ ఇడ్లీ పాత్ర మీద అంటే లోపలున్న గిన్నె మీద మూత పెట్టలేదు. ఆ విధంగా మనం ఉంచిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చూసుకోండి. లేదంటే 10 మినిట్స్‌కి ఒకసారయితే చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీకు నెక్స్ట్ ఇడ్లీకి అర్థమైపోతుందనమాట ఎంత టైం పడుతుంది అని. ఇక నేనైతే ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను. చూసారా తనోజ్‌కి ఈరోజు కొంచెం తొందరగా లేసాడు గదా! నిద్రొచ్చేసింది. బయట నుంచి రాగానే ఇగ తను గూడా వెళ్ళిపోయి పడుకున్నాడు. తన్మయ్ గూడా ఆల్రెడీ తను లేచింది ఇయాల తొందరనే లేచిందనమాట. బయటికెళ్ళే పనులున్నాయని. ఇగ తను గూడా నిద్రపోయింది. వీళ్ళిద్దరు ఇలా ఉన్నారుగా సరే నేను బయట నుంచి వచ్చేసరికి కొంచెం హెడేక్‌గా అనిపించింది నాకు. ఈరోజు ఆఫ్టర్‌నూన్ అంతా బయటనే సరిపోయింది. ఎండ ఫుల్లుగుందండి. ఒక పక్కన వానలు, ఒక పక్కన ఎండ. చూసారా ఇక నా టీ అయిపోయేలోపు ఇక్కడ ఇడ్లీని మధ్యలో చెక్ చేస్తా ఉన్నాను. పర్ఫెక్ట్‌గా అయింది. చక్కగా పెద్దగా వచ్చింది. కాకపోతే కొంచెం కుకింగ్ టైం అనేది ఎక్కువ పడుతుంది. చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనకది పెద్దది కాబట్టి ఇడ్లీ. చూసారు కదా! ఇక టీ తాగుతున్నాను. అలానే ఇక కొంచెం హెడేక్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఏమేమి తెచ్చానో చూపిస్తాను. చూసారు కదా! బచ్చల కూర. ఆల్రెడీ మీకు బచ్చల కూర, పులుసు కూర ఎలా చేసుకోవాలో రెసిపీని షేర్ చేశాను. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. చిన్న పిల్లలకైతే తప్పకుండా పెట్టండి. ఆకుకూరని అలవాటు చేయాలి కదా! ఈరోజైతే ఈ విధంగా ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఈ మధ్యన నేను ఒక వీక్లీ 2 టైమ్స్ అలా నేను ప్యూర్ అండ్ న్యాచురల్స్‌కి వెళ్తూ ఉంటాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే వెజిటబుల్స్ అవి తీసుకురావట్లేదు. ఎందుకంటే ఖరాబ్ అయిపోతున్నాయండి. రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. ఖరాబ్ అయిపోతున్నాయి. ఈరోజైతే జామకాయలు మంచిగా ఫ్రెష్‌గా అనిపించినాయి. అందుకని కొన్ని ఎక్కువ తీసుకొచ్చేసాను. తన్మయ్యకి చాలా ఇష్టం. అలానే నాకు పల్లీలంటే ఇష్టం అనమాట. పచ్చి పల్లీలు. అందుకని ఇవి కూడా కొంచెం తెచ్చుకున్నాను. వేయించుకుంటున్నాను. ఈలోపుగా ఇంకో ఇడ్లీ కూడా పెట్టేశాను. ఒక ఇడ్లీ తీసేసాను కదా! ఇంకో ఇడ్లీ కూడా పెట్టాను. పిల్లల్ని లేపాను. చూసారా ఎంత పెద్దగా కేక్స్ లాగానే ఉన్నాయి కదా చూడ్డానికి. చాలా టేస్టీగా గూడా ఉంటాయి. మనం పర్ఫెక్ట్‌గా ఉడికించుకుంటే. అలానే ఈరోజు కేక్ గూడా చేద్దామనుకోని ఇవన్నీ బయటుంచాను. తర్వాత చూస్తాను ఆ రెసిపీని గూడా షేర్ చేస్తాను మీకు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.